ఇప్పుడు ధ్యానం వల్ల అసలు ఏంటి అనే క్వశ్చన్ రాదు అసలు ధ్యానంలో ఉన్న వారికి. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేదు కాబట్టి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ టైం ఉంటుంది, ఎవ్రీథింగ్ కరెక్ట్గానే జరిగింది కాబట్టి. ధ్యానం చేసేవాడికి, నిజంగా ధ్యానం చేసేవాడికి ఇది కావాలని ఉన్నది. ఎందుకంటే వాడికి అప్పటికే అవేర్నెస్ వచ్చేసింది. మళ్ళీ ఇది కావాలన్నారంటే మళ్ళీ ధ్యానంలో ఫెయిల్ అయినట్టే. ధ్యానంలో ఏముండవు, కోరికలు ఏముండవు. అంటే అది అనుభవిస్తే తప్ప ఉండదు. ఇది ఆలోచిస్తే అవ్వదు. ఆలోచన లేకుండా సాధన పట్టుకుని పోవాలి. వచ్చింది వచ్చినట్టు. చివరికి చెప్పాను ఒకసారి, ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను. చివరికి ఆ దేవుడు వచ్చి ఎదురుగా కూర్చొని, ఒరే నేను వచ్చేసాను రా, నువ్వు ఇంకా ఆపేయచ్చురా అన్నా కానీ నువ్వు వద్దబ్బా, నాకు నా సాధనే ముఖ్యం అని చెప్పాలి. నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు అబ్బా, నువ్వు వద్దు, అసలుకి ఎవరు వద్దు, నాకు నా సాధనే ముఖ్యం అది చెప్పండి. ఎవడు వచ్చినా నాకు వద్దేక, ఎవడు వచ్చినా కానీ నాకు వద్దు, నా సాధనే. ఎందుకంటే ఆ దేవుడు ఎవడు కూడా బయట